Hello friends, this is Naveen. Welcome you all. Ncert Geography class 8 లో నెక్స్ట్ లెసన్ 5th లెసన్ ఇది ఇండస్ట్రీస్. ఓకే, సమ్ బేసిక్స్ అనేవి ఈ లెసన్ లో నేర్చుకుంటాం ఇండస్ట్రీస్ కోసం. ఓకే రైట్. ఓకే, చిన్న స్టోరీ ఉంది, ఇది బిగిన్ అవుతుంది స్టోరీ. రైట్. సో హ్యావ్ యూ ఎవర్ గివెన్ ఎ థాట్ దట్ టు ద ఫ్యాక్ట్ దట్ notebook you see you use for writing has come to you after a long process of manufacture. So మనం యూజ్ చేసే నోట్బుక్స్ అన్ని కూడా చాలా ప్రాసెస్ జరుగుతాయి. సో మ్యానుఫ్యాక్చరింగ్ చాలా ప్రాసెస్ జరిగి మన వరకు వస్తాయి. రైట్. ఇట్ స్టార్ట్స్ ఇట్స్ లైఫ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ట్రీ. సో ఒక ట్రీగా స్టార్ట్ అవుతుంది. అండ్ ఇట్ వాజ్ కట్ డౌన్ అండ్ ట్రాన్స్పోర్టెడ్ టు ద పల్ప్ మిల్. సో అక్కడ నుంచి ట్రీ కట్ చేసి పల్ప్ మిల్కి చేస్తారు. అండ్ దేర్ ద వుడ్ ఆఫ్ ద ట్రీ వాజ్ ప్రాసెస్డ్ అండ్ కన్వర్టెడ్ ఇన్ టు పల్ప్. అక్కడ పల్ప్గా అది మార్చేస్తారు ఆ వుడ్ అంతా కూడా. ఓకే, the wood pulp was mixed with the chemicals and finally changed into paper by machines. So అది దాని తర్వాత ఆ పల్ప్ లో కెమికల్స్ కలిపి తర్వాత ఫైనల్ గా పేపర్ గా మెషిన్స్ అనేవి పేపర్ గా దాన్ని ఫైనల్ గా తయారు చేస్తాయి. రైట్. దిస్ పేపర్ ఫౌండ్ ఇట్స్ వే టు ద ప్రెస్ వేర్ ఇంక్ మేడ్ ఫ్రమ్ ద కెమికల్స్ వాజ్ యూజ్డ్ టు ప్రింట్ ద లైన్స్ ఆఫ్ ద పేజెస్. సో అక్కడ నుంచి ప్రెస్ కి వెళ్ళి అక్కడేమి ఇంక్ లైన్స్ ఏమైనా డ్రా చేయాలంటే అక్కడ లైన్స్ డ్రాయింగ్ అవుతాయి. ఓకే, అండ్ ద పేజెస్ వర్ దెన్ బౌండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ నోట్ బుక్, ప్యాక్డ్ అండ్ సెంట్ టు ద మార్కెట్ ఫర్ సేల్. ఓకే, ఫైనల్లీ రీచ్ యువర్ హ్యాండ్స్. సో తర్వాత ఆ బుక్ని బైండింగ్ చేసి ప్యాక్ చేసి అక్కడ నుంచి మార్కెట్కి వస్తుంది అది. సో ఫైనల్గా మార్కెట్ నుంచి మన చేతికి వస్తుంది. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఓకే, ఒక ట్రీ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ మన హ్యాండ్ వర్క్ బుక్లా మారి వచ్చింది. రైట్. ఒక ప్రైమరీ సెక్టార్లో ట్రీ అనేది ఒక ప్రైమరీ సెక్టార్. ఇక్కడ ప్రైమరీ యాక్టివిటీ నుంచి స్టార్ట్ అయ్యి సెకండరీ యాక్టివిటీ అంతా జరిగి ఫైనల్గా వచ్చింది. ప్రాసెస్ అంతా సెకండరీ యాక్టివిటీ జరిగింది కదా, ఫైనల్గా టెరిటరీ యాక్టివిటీ. సో ట్రాన్స్పోర్ట్ అయ్యి మన వరకు వచ్చింది. సో ఇన్ని ప్రాసెస్లు అనేవి ఇందులో జరిగాయి ఈ ఒక విషయంలో. చూడండి, సెకండరీ యాక్టివిటీస్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేంజ్ రా మెటీరియల్స్ ఇంటూ ప్రొడక్ట్స్ ఆఫ్ మోర్ వాల్యుబుల్ టు పీపుల్. సో సెకండరీ యాక్టివిటీస్ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం వీటిని. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అంతా కూడా సెకండరీ యాక్టివిటీస్ కిందకి వస్తాయి. సో చేంజ్ రా మెటీరియల్ని ప్రొడక్ట్స్గా మారుస్తాయి. సో పీపుల్ ఎక్కువ విలువ ఇచ్చే, పీపుల్కి ఎక్కువగా యూజ్ అయ్యే ప్రొడక్ట్స్గా మారుస్తాయి. సో ఇవి సెకండరీ యాక్టివిటీస్. సో యాజ్ యూ హ్యావ్ సీన్ పల్ప్ వాజ్ చేంజ్డ్ ఇంటూ పేపర్ అండ్ పేపర్ ఇంటూ నోట్బుక్. సో ఆల్రెడీ మనం చూసాం, పల్ప్ ఏమో పేపర్గా మారింది, పేపర్ నోట్బుక్ అయింది. సో దీస్ రిప్రజెంట్ 2 స్టేజెస్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో స్టేజెస్. సో ఇక్కడ 2 స్టేజెస్ మనకు కనబడుతున్నాయి. సో పల్ప్ పేపర్ అవ్వడం, పేపర్ నోట్బుక్ అవ్వడం, 2 స్టేజెస్ మనకి కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ కూడా సెకండరీ యాక్టివిటీస్. ద పేపర్ మేడ్ ఫ్రమ్ ద పల్ప్ అండ్ క్లాత్ మేడ్ ఫ్రమ్ ద కాటన్ హ్యావ్ had value added to them at each stage of the manufacturing process. So పేపర్ కానీ, సో పల్ప్ నుంచి వచ్చిన పేపర్, అలాగే క్లాత్ నుంచి వచ్చిన కాటన్ నుంచి వచ్చిన క్లాత్ కానీ, సో కాటన్ నుంచి క్లాత్ తయారు చేస్తాం. రైట్. సో ప్రతి స్టేజ్లో కూడా వాటికి వాల్యూ అనేది పెరుగుతుంది. సో వాల్యూ యాడ్ అవుతూనే ఉంటుంది, ప్రతి స్టేజ్లో వాటికి వాల్యూ పెరుగుతుంది. ఓకే, ఇన్ దిస్ వే ద ఫినిష్డ్ ప్రోడక్ట్ హ్యాస్ మోర్ వాల్యూ అండ్ యూటిలిటీ దెన్ ద రా మెటీరియల్ దట్ ఈస్ ఇన్ ద మేడ్ ఫ్రమ్. ఓకే, సో ఒరిజినల్గా. ఓకే, సో ఈ విధంగా ప్రతి స్టేజ్లో వాల్యూ పెరుగుతుంది. సో వాల్యూ ఆర్ యూటిలిటీ ఉంటేనే కదా అది మనకి అదొక రిసోర్స్ అవుతుంది మనకి. రైట్. సో వాల్యూ ఆర్ యూటిలిటీ అనేది ఉండాలి. సో ఈ ఫినిష్డ్ ప్రోడక్ట్, సో ఫైనల్గా వచ్చేదే ఫినిష్డ్ ప్రోడక్ట్ అంటాం. సో ఫినిష్డ్ ప్రోడక్ట్కి హ్యాస్ మోర్ వాల్యూ ఆర్ యూటిలిటీ, దానికే ఎక్కువ యూటిలిటీ ఉంటుంది, వాల్యూ ఉంటుంది దేంతో, రా మెటీరియల్తో పోల్చుకుంటే. సో రా మెటీరియల్ మనం డైరెక్ట్గా యూజ్ చేయలేం. ఈ బ్యాంబూని మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోలేం ఒక పేపర్గా. సో దాన్ని ఇది ప్రాసెసింగ్ చేసి మనకు ఫైనల్గా ఒక బుక్గా మనకు వచ్చినప్పుడే దీనికి వాల్యూ ఉంటుంది. ఇది మనకి రిసోర్స్ అవుతుంది, మనం దీన్ని యూజ్ చేయగలం. సో మనకి ఇది ఉపయోగం ఉంది కాబట్టి దీనికి యూటిలిటీ ఉంది, యూటిలిటీ పెరుగుతుంది, దీనికి వాల్యూ పెరుగుతుంది. ఓకే, రా మెటీరియల్ కంటే దీనికి విలువ ఉంటుంది. రైట్. నెక్స్ట్, ఇండస్ట్రీ రిఫర్స్ టు అన్ ఎకనామిక్ యాక్టివిటీ దట్ ఈస్ కన్సర్న్డ్ విత్ ద ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మినరల్స్ ఆర్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీసెస్. ఇండస్ట్రీ అంటే ఏంటి? ఇండస్ట్రీ అంటే ఎకనామిక్ యాక్టివిటీ. సో ఏదైనా ఒక ఎకనామిక్ యాక్టివిటీ దట్ ఈస్ కన్సర్న్ విత్ ప్రొడక్షన్. సో గూడ్స్ ప్రొడక్షన్ కానీ, లేదా ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మినరల్ ఎక్స్ట్రాక్షన్ కానీ, ప్రొవిజన్ ఆఫ్ సర్వీసెస్, ఏమైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం కానీ, ఇదంతా కూడా ఒక ఇండస్ట్రీ అవుతుంది, అదొక ఎకనామిక్ యాక్టివిటీ. ఓకే, దస్ వీ హ్యావ్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ, ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్. ఓకే, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఇవి ఇండస్ట్రీసే కదా. సో ఏం చేస్తాయి? గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. కోల్ మైనింగ్ ఇది ఒక ఇండస్ట్రీ. కోల్ మైనింగ్ ఇండస్ట్రీ అంతా కూడా కోల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాయి, మినరల్ ఎక్స్ట్రాక్షన్ కదా, అది కూడా ఒక ఇండస్ట్రీ. సో అండ్ టూరిజం ఇండస్ట్రీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది, ప్రొవిజన్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం. సో టూరిజం ఏం చేస్తుంది? సర్వీస్ ప్రొవైడర్. సో ఇది కూడా ఇండస్ట్రీ, ప్రతిదీ కూడా ఒక ఇండస్ట్రీ అవుతుంది. సో రిఫర్స్ టు ఎకనామిక్ యాక్టివిటీ దట్ ఈస్ కన్సర్న్, అదొక ఎకనామిక్ యాక్టివిటీ ఇండస్ట్రీ అనేది. దేంతో రిలేట్ అయి ఉంటుంది? ప్రొడక్షన్ కానీ,
సర్వీసెస్ కానీ మినరల్ ఎక్స్ట్రాక్షన్ కానీ ఏదైనా సరే అయి ఉండొచ్చు. ఇదంతా కూడా ఒక ఎకనామిక్ యాక్టివిటీ. నెక్స్ట్ ఇండస్ట్రీస్ యొక్క క్లాసిఫికేషన్ చూద్దాం. క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఇండస్ట్రీస్ కెన్ బి క్లాసిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రా మెటీరియల్, సైజ్, ఓనర్షిప్. సో రా మెటీరియల్ బేస్ చేసుకొని సైజ్ ని అండ్ ఓనర్షిప్ ని బేస్ చేసుకొని ఇండస్ట్రీస్ ని క్లాసిఫై చేసాం, డివైడ్ చేసాం. ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ రా మెటీరియల్ బేస్డ్. Industries may be agro-based, mineral-based, marine-based and forest-based depending on the type of raw material. So, raw material based చేసుకొని అవి agro-based అయి ఉండొచ్చు, mineral-based అయి ఉండొచ్చు, marine-based or forest-based కూడా అయి ఉండొచ్చు. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ అనమాట రా మెటీరియల్ బేస్ చేసుకుంటూ. సో agro-based industries చూసుకుంటే ఫస్ట్ వన్, agro-based industries use plant and animal-based products as their raw materials. Food processing, vegetable oil, cotton textile, dairy products, leather industries, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్. అంటే అగ్రికల్చర్ బేస్డ్ లైక్ ప్లాంట్ అండ్ యానిమల్ యొక్క రా మెటీరియల్స్ ని, వీటిని రా మెటీరియల్స్, వీటి నుంచి వచ్చే ప్రొడక్ట్స్ ని, ప్లాంట్స్ అండ్ యానిమల్స్ నుంచి ప్రొడక్ట్స్ ని రా మెటీరియల్ గా వాడతాం ఇక్కడ. సో వీటి నుంచి ప్రాసెసింగ్ చేస్తాం. చూడండి, ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, వెజిటేబుల్ ఆయిల్ కానీ, కాటన్ టెక్స్టైల్స్ అంటే క్లాత్స్ అనమాట. క్లాత్స్ ఎలా తయారు చేస్తాం? ఇక్కడ ప్లాంట్ నుంచి తీసుకున్న కాటన్ వల్ల. సో ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్. వీటన్నిటికీ రా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తాయి? ప్లాంట్స్ నుంచి అండ్ యానిమల్స్ నుంచి రా మెటీరియల్ తీసుకొని సో అదొక ఇండస్ట్రీ వర్క్ అవుతుంటే అది అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ అవుతుంది. సో రా మెటీరియల్ బేసిస్ లో అగ్రో బేస్డ్ కూడా ఒక ఇండస్ట్రీ. సో ఇదొక అగ్రో బేస్డ్ అనేది ఇదొక రా మెటీరియల్ బేస్డ్ ఇండస్ట్రీ. ఆ రా మెటీరియల్ ఎలా ఉంటుంది? ప్లాంట్స్ అండ్ యానిమల్స్ నుంచి వస్తాయి, రైట్. నెక్స్ట్ మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఆర్ ప్రైమరీ ఇండస్ట్రీస్ that use mineral ores as their raw materials. వాటి యొక్క రా మెటీరియల్ గా ఏం వాడతారు? మినరల్ ఓర్స్ ని యూజ్ చేస్తారు. ప్రొడక్ట్స్ ఆఫ్ దీస్ ఇండస్ట్రీస్ ఫీడ్ అదర్ ఇండస్ట్రీస్. వీటి నుంచి వచ్చే ప్రొడక్ట్సే. సో ఈ మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ అనేవి వేరే ఇండస్ట్రీస్ కి ఫీడ్ ఇస్తాయి. సో వాటికి హెల్ప్ అవుతాయి ఇవి. ఐరన్ మేడ్ ఫ్రమ్ ద ఐరన్ ఓర్ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్. సో ఐరన్ ఫ్రమ్ ఐరన్ ఓర్ నుంచి తీసుకునే ఐరన్ అనేది మినరల్ బేస్డ్ ఇండస్ట్రీకి ఒక ప్రొడక్ట్. సో ఒక ప్రొడక్టే కదా, ఐరన్ అనేది ఒక ప్రొడక్ట్. ఐరన్ ఓర్ నుంచి తీసుకున్న ఒక ప్రొడక్ట్ ఇది. ఓకే, దిస్ ఈస్ యూజ్డ్ యాజ్ రా మెటీరియల్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ అదర్ ప్రొడక్ట్స్ సచ్ as హెవీ మెషిన్స్, బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ రైల్వే కోచెస్. ఇలాంటివన్నీ ఈ ఐరన్ తో మనం తయారు చేయొచ్చు. అందువల్ల అంటున్నాడు. సో ఐరన్ ప్రొడక్టే, ఐరన్ ఒక ప్రొడక్ట్. ఇది ఏం చేస్తుంది? ప్రొడక్ట్స్ ఆఫ్ దీస్ ఇండస్ట్రీస్ ఫీడ్ అదర్ ఇండస్ట్రీస్. వేరే ఇండస్ట్రీస్ కి ఇవి ఫీడ్ ఇస్తాయి. లైక్ హెవీ మెషినరీ తయారు చేయొచ్చు ఐరన్ తో. సో మనం ఐరన్ ఓర్ నుంచి ఐరన్ చేస్తాం, కానీ ఇది ఇంకొక దానికి హెల్ప్ అవుతుంది. సో బిల్డింగ్స్ కోసం, రైల్వేస్ కోసం ఇలా ఇది హెల్ప్ అవుతాయి. ఓకే, ఇవి మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్. సో మెరైన్ బేస్డ్ ఇండస్ట్రీస్ యూజ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ద సీ అండ్ ఓషన్స్ యాజ్ రా మెటీరియల్స్. సో మెరైన్ బేస్డ్ ఏంటి? సీ నుంచి కానీ ఓషన్ నుంచి కానీ రా మెటీరియల్స్ తీసుకుంటాం. సో ఇండస్ట్రీస్ ప్రాసెసింగ్ సీ ఫుడ్ అంటే ఫిషెస్, సీ ఫుడ్ అంతా, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫిష్ ఆయిల్ తయారు చేస్తారు. ఫిష్ ఆయిల్ ఆర్ ఎగ్జాంపుల్స్. సో సీ ఫుడ్ ప్రాసెసింగ్ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఫిష్ ఆయిల్ ఇవన్నీ కూడా మెరైన్ బేస్డ్ ఇండస్ట్రీస్ కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ యూటిలైజ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ యాజ్ రా మెటీరియల్స్. సో ఇవేం చేస్తాయి? రా మెటీరియల్ గా ఫారెస్ట్ ప్రొడ్యూస్ ని యూజ్ చేసుకుంటాయి. ఇండస్ట్రీస్ అసోసియేటెడ్ విత్ ఫారెస్ట్ ఆర్ పల్ప్ అండ్ పేపర్, ఫార్మాస్యూటికల్స్ అండ్ ఫర్నిచర్ అండ్ బిల్డింగ్స్. ఇవన్నీ కూడా తయారు చేస్తాం కదా ఫారెస్ట్ నుంచి తీసుకున్న ప్రొడ్యూస్ నుంచి. పల్ప్ కానీ అంటే పేపర్స్ తయారు చేయడం, అండ్ అంటే మెడిసిన్స్, రైట్, ఫార్మాస్యూటికల్స్ అండ్ ఫర్నిచర్ తయారు చేయడం, బిల్డింగ్స్ కట్టడం, ఇలాంటివన్నీ కూడా ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ కింద వస్తుంది ఇదంతా కూడా. సో ఇవన్నీ కూడా రా మెటీరియల్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ని యూజ్ చేసుకుంటాయి. సో ఇది అంతా రా మెటీరియల్ బేస్డ్ ఇండస్ట్రీస్. సో రా మెటీరియల్ బేస్డ్ చేసుకొని మనం విడదీస్తాం అన్నింటిని కూడా. అగ్రో బేస్డ్ అని, మినరల్ బేస్డ్, మెరైన్ బేస్డ్, అలాగే ఫారెస్ట్ బేస్డ్ గా డివైడ్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ సైజ్ ని బేస్ చేసుకున్నా మనం క్లాసిఫై చేస్తున్నాం. సో ఫస్ట్ టైప్ రా బేస్డ్ అయితే రా మెటీరియల్ బేస్ చేసుకొని, సెకండ్ టైప్ వచ్చేసి సైజ్ ప్రకారం కూడా ఇండస్ట్రీస్ ఉంటాయి. సో ఇట్ రిఫర్స్ టు ద అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ ఇన్వెస్టెడ్, అలాగే నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంప్లాయిడ్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ద ప్రొడక్షన్. సో సైజ్ అంటే ఇక్కడ ఎంత క్యాపిటల్, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసాం, మనీ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసాం, అలాగే ఎంతమంది పీపుల్ అందులో వర్క్ చేస్తున్నారు, అలాగే ప్రొడక్షన్ ఎంత ఎక్కువ వాల్యూమ్ లో ప్రొడక్షన్ జరుగుతుంది అనేది వీటన్నిటి రిఫర్ చేస్తున్నాం. ఓకే, అండ్ బేస్డ్ ఆన్ ద సైజ్ ఇండస్ట్రీస్ కెన్ బి స్మాల్ అండ్ లార్జ్ స్కేల్. సో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయి, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయి. సో సైజ్ ని బేస్ చేసుకుని అయితే స్మాల్ స్కేల్ అండ్ లార్జ్ స్కేల్. కాటేజ్ or household industries are a type of small scale industries where the products are manufactured by hand by artisans. So cottage industries అనే ఉంటాయి. కాటేజ్ ఇండస్ట్రీస్ అంటే ఇవి ఆల్రెడీ ఇవి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లో ఒక పార్ట్. సో ఇవన్నీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, టైప్ ఆఫ్ ఏ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. సో ఇక్కడ ఏం చేస్తారు? సో వేర్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ బై హ్యాండ్. సో బై హ్యాండ్ తో తయారు చేస్తారు, బై ఆర్టిసన్స్, అట్లా ఎక్స్పర్ట్స్. ఓకే, వాళ్ళేమో చేతులతో తయారు చేస్తారు ఆర్టిసన్స్. ఓకే, బాస్కెట్ వేవింగ్ కానీ, పోటరీ కానీ, అదర్ హ్యాండ్ క్రాఫ్ట్స్ ఆర్ ఎగ్జాంపుల్స్. బాస్కెట్ బుట్టలు అల్లడం అండ్
పాటరీ, సో కుండలు తయారు చేయడం, ఇలాంటివన్నీ కూడా. సో ఇవన్నీ కాటేజ్ ఇండస్ట్రీస్ కింద వస్తాయి. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ కాటేజ్ ఇండస్ట్రీ. సో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ యూజ్ లెస్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ అండ్ టెక్నాలజీ కంపేర్ టు ద లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ దట్ ప్రొడ్యూస్ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్. సో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో క్యాపిటల్ తక్కువ, అలాగే టెక్నాలజీ కూడా తక్కువగా వాడతారు. అంటే లార్జ్ స్కేల్తో పోల్చుకుంటే క్యాపిటల్, టెక్నాలజీ అంతా కూడా తక్కువగా యూజ్ చేస్తారు. అండ్ ప్రొడ్యూస్ లార్జ్ వాల్యూమ్. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏం చేస్తాయి, లార్జ్ వాల్యూమ్ ప్రొడక్ట్స్ని లార్జ్ వాల్యూమ్స్లో ఎక్కువగా తయారు చేస్తాయి, కానీ స్మాల్ స్కేల్ అంత ఎక్కువగా తయారు చేయవు, తక్కువగా ప్రొడ్యూస్ చేస్తాయి, రైట్? అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ హైయర్ అండ్ ద టెక్నాలజీ యూజ్డ్ ఈజ్ సుపీరియర్ ఇన్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉంటుంది, హయ్యర్ టెక్నాలజీ వాడతారు, రైట్? అండ్ సిల్క్ వేవింగ్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఆర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. స్మాల్ స్కేల్కి ఎగ్జాంపుల్ చూసుకుంటే సిల్క్ వేవింగ్, ఓకే, అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా స్మాల్ స్కేలే. సో ప్రొడక్షన్ ఆఫ్ ఆటోమొబైల్స్, హెవీ మెషినరీ ఆర్ లార్జ్ స్కేల్. ఆటోమొబైల్స్ అండ్ వెహికల్స్ తయారు చేయడం కానీ పెద్ద పెద్ద మెషిన్స్ తయారు చేయడం, ఇదంతా కూడా లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ అవుతుంది, ఓకే. సో నెక్స్ట్ టైప్, సైజ్ అయిపోయింది కదా. థర్డ్ టైప్ ఓనర్షిప్. ఓనర్షిప్ని బేస్ చేసుకుని కూడా ఇండస్ట్రీస్ డివైడ్ చేస్తాం. సో ఇండస్ట్రీస్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ ప్రైవేట్ సెక్టార్, స్టేట్ ఓన్డ్ ఆర్ పబ్లిక్ సెక్టార్ ఆర్ జాయింట్ సెక్టార్ అండ్ కార్పొరేట్ సెక్టార్. చూడండి, ప్రైవేట్ సెక్టార్గా, పబ్లిక్ సెక్టార్గా అండ్ జాయింట్ సెక్టార్గా డివైడ్ చేయడం జరిగింది, అండ్ కోఆపరేటివ్ సెక్టార్. సో ఓనర్షిప్ని బేస్ చేసుకొని 4 టైప్స్గా విడదీస్తున్నాం, సో క్లాసిఫై చేస్తున్నాం, రైట్? అండ్ ప్రైవేట్ సెక్టర్ ఇండస్ట్రీస్ ఆర్ ఓన్డ్ అండ్ ఆపరేటెడ్ బై ఇండివిజువల్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్. ప్రైవేట్ సెక్టర్ అంటే ఎవరైనా ఓన్గా ఉంటుంది, ఎవరైనా ఒక పర్సన్ యొక్క ఓన్గా కానీ కొంతమంది గ్రూప్గా కలిసి దాన్ని మొత్తాన్ని హ్యాండిల్ చేసుకుంటారు, అది వాళ్ళ సొంతం, అది ప్రైవేట్ సెక్టర్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీ మొత్తం ఒక పర్సన్ కానీ కొంతమంది గ్రూప్లో ఉన్న పర్సన్స్ కానీ అవుతుంది, ఓకే. పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ ఆర్ ఓన్డ్ అండ్ ఆపరేటెడ్ బై గవర్నమెంట్. సో పబ్లిక్ సెక్టర్ చూసుకుంటే కంప్లీట్గా గవర్నమెంటే హ్యాండిల్ చేస్తుంది, అది మొత్తం గవర్నమెంట్ హక్కు, అది ఓకే, గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ, ఓకే. అండ్ సచ్ యాజ్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, ఎగ్జాంపుల్ చూసుకుంటే హాల్, ఓకే. అండ్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఓకే, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టర్, అంటే గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీస్ ఇవన్నీ, ఓకే. సో అంతా కూడా గవర్నమెంటే చూసుకుంటుంది, ఓకే. అండ్ జాయింట్ సెక్టర్ ఇండస్ట్రీస్ ఓన్డ్ అండ్ ఆపరేటెడ్ బై స్టేట్ అండ్ ఇండివిజువల్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్. సో జాయింట్ సెక్టర్ చూసుకుంటే ఇక్కడ జాయింట్ అంటున్నాం కదా, అందువల్ల ప్రైవేట్ ఉంటారు ప్లస్ పబ్లిక్ ఉంటారు, అంటే గవర్నమెంట్ ఉంటుంది, పబ్లిక్, అలాగే ప్రైవేట్ ఇండివిజువల్స్ కూడా ఉంటారు. సో మొత్తం అందరు కలిసి జాయింట్ సెక్టర్లో వర్క్ చేస్తారు. సో మొత్తం అది ఓన్డ్ అండ్ ఆపరేటెడ్ బై బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ మెంబర్స్, ఓకే. అండ్ మారుతి ఉదయ్ లిమిటెడ్ is an example, okay. Maruti Udyog Limited is an example of joint sector industry. Next, cooperative sector industries are owned and operated by producers or suppliers of raw materials, workers are both. So cooperative sector చూసుకుంటే industries owned and operated by producers or suppliers of the raw materials. So raw material ఎవరు సప్లై చేస్తుంటారో and workers and both. సో అందరు కూడా ప్రొడ్యూసర్స్, సప్లయర్స్, రా మెటీరియల్ సప్లయర్స్, వర్కర్స్, వీళ్ళందరూ కలిసి వర్క్ చేసుకుంటే అది కోఆపరేటివ్ సెక్టర్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అండ్ సుధా డైరీ ఆర్ సక్సెస్ఫుల్ స్టోరీస్ ఆఫ్ కోఆపరేటివ్ వెంచర్స్. ఇవి ఎగ్జాంపుల్స్, ఓకే. సో ఇవి క్లాసిఫికేషన్. సో ఇండస్ట్రీస్ యొక్క క్లాసిఫికేషన్ చూసుకున్నాం, రా మెటీరియల్ బేస్ చేసుకొని, అలాగే సైజ్ని బేస్ చేసుకొని, అలాగే థర్డ్ వన్ ఓనర్షిప్ని బేస్ చేసుకొని, ఇవి ఇండస్ట్రీస్ యొక్క క్లాసిఫికేషన్, ఓకే. నెక్స్ట్, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద లొకేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఇండస్ట్రీస్ యొక్క లొకేషన్ ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి, దాంతో కూడా ఏ ఫ్యాక్టర్స్ చూసుకొని ఉంటాం. చూడండి, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద లొకేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆర్ అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్స్. సో ఖచ్చితంగా రా మెటీరియల్ అవైలబిలిటీ ఉండాలి ప్రొడక్షన్ జరగాలంటే, అలాగే ల్యాండ్ ఉండాలి, వాటర్ ఉండాలి, లేబర్ ఉండాలి, పవర్ ఉండాలి, క్యాపిటల్, ట్రాన్స్పోర్ట్, మార్కెట్ అన్నీ ఉండాలి, రైట్. ఇవన్నీ కూడా డిసైడ్ చేస్తాయి ఆ ఇండస్ట్రీని. సో ఇండస్ట్రీ సక్సెస్ అవ్వాలా లేదా అనేది ఇవన్నీ డిసైడ్ చేస్తాయి, రైట్. ఇండస్ట్రీస్ ఆర్ సిచ్యువేటెడ్ where some or all of these factors are easily available. సో ఇండస్ట్రీస్ ఎక్కడ సిచ్యువేట్ అవుతాయి అంటే ఇందులో కొన్ని కానీ లేదంటే ఇవన్నీ ఉంటే బెస్ట్ ఉంటుంది, రైట్. సో ఇందులో కొన్ని ఉన్నా సరే ఇండస్ట్రీస్ అనేవి ఆ ప్లేసెస్లోనే ఇండస్ట్రీస్ కట్టడం జరుగుతుంది, ఓకే. సమ్ టైమ్స్ ద గవర్నమెంట్ ప్రొవైడ్స్ ఇనిషియేటివ్స్ లైక్ సబ్సిడైజ్డ్ పవర్, లోవర్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో దట్ ద ఇండస్ట్రీస్ మే బి లొకేటెడ్ ఇన్ బ్యాక్వర్డ్ ఏరియాస్. సో కొన్నిసార్లు బాగా డెవలప్ అవ్వని ఏరియాలో ఇండస్ట్రీ కట్టడం అనేది కష్టం, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండాలి, రైట్. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ మార్కెట్ కానీ ఇవన్నీ కొంచెం కష్టం అవుతుంది. సో అందువల్ల గవర్నమెంట్ కొన్నిసార్లు సబ్సిడీ ప్రొవైడ్ చేస్తుంది, అంటే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ని తగ్గించడం కానీ, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ ఏమైనా ప్రొవైడ్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం, ఓకే. అండ్ సబ్సిడైజ్డ్ పవర్స్, సో పవర్ కొంచెం కాస్ట్ తగ్గించడం, ఇవన్నీ కూడా
సపోర్ట్ ఇస్తుంది అనమాట. ఆ ఇండస్ట్రీకి సపోర్ట్ ఇవ్వడం వల్ల కొంత బ్యాక్వర్డ్ ఏరియా అయినా సరే అక్కడ సెటప్ చేయడానికి రెడీ అవుతారు, రైట్. అండ్ ఇండస్ట్రియలైజేషన్ ఆఫెన్ లీడ్స్ టు ద డెవలప్మెంట్ అండ్ గ్రోత్ ఆఫ్ టౌన్స్ అండ్ సిటీస్. సో ఇండస్ట్రియలైజేషన్ అంటే ఇండస్ట్రీస్ ఎక్కువగా రావడం వల్ల సో ఏమవుతుంది, డెవలప్మెంట్ వస్తుంది, గ్రోత్, టౌన్స్, సిటీస్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి. టౌన్స్ అండ్ సిటీస్గా అవి డెవలప్ అవుతాయి అనమాట. ఎందుకంటే పీపుల్ అక్కడ వర్క్ చేస్తారు, వాళ్ళకి జాబ్స్ వస్తాయి, అండ్ డెవలప్మెంట్ అక్కడ ఇంకా ఎక్కువ పీపుల్ బయట నుంచి వచ్చి అక్కడ సెటిల్ అవుతారు, ఎందుకంటే జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో వీటన్నిటి వల్ల, రైట్. సో లొకేషనల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ చూసుకుంటే ట్రాన్స్పోర్ట్, ల్యాండ్, పవర్, రా మెటీరియల్, లేబర్, క్యాపిటల్, మార్కెట్ ఇవన్నీ కూడా ఆ ఇండస్ట్రీ ఉండాలి, అక్కడ ఉండాలా లేదా అనేది డిసైడ్ చేస్తాయి. వీటిని బేస్ చేసుకొని అక్కడ ఇండస్ట్రీ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది, రైట్. ఇండస్ట్రియల్ సిస్టమ్. సో ఈ సిస్టమ్ ఎలా ఉంటుంది చూడండి. అండ్ ఇండస్ట్రియల్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఇన్పుట్స్, ప్రాసెస్ అండ్ అవుట్పుట్స్ అన్నిట్లాగే. సో ఇన్పుట్ ఉంటుంది, ప్రాసెస్ ఉంటుంది, అవుట్పుట్ ఉంటుంది ఫైనల్ గా. ఓకే, ద ఇన్పుట్స్ ఆర్ రా మెటీరియల్స్, లేబర్, కాస్ట్ ఆఫ్ ల్యాండ్, ట్రాన్స్పోర్ట్, పవర్ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్పుట్ ఏంటంటుంటాయి, రా మెటీరియల్ ఉంటుంది, సో మెటీరియల్ తీసుకోవాలి, సో లేబర్ ఉండాలి వర్క్ చేయడానికి, అలాగే ల్యాండ్ కాస్ట్, ఓకే, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, పవర్, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఇన్పుట్స్ ఇవ్వాలి ఇండస్ట్రీకి ఫస్ట్. So the process includes a wide range of activities that convert raw material into finished product. Process అంటే ఏం లేదు, సో ఆ రా మెటీరియల్ ని మనం ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ గా మార్చుకోవాలి. రా మెటీరియల్ నుంచి ఫినిష్డ్ ప్రోడక్ట్ గా మార్చడమే ప్రాసెసింగ్ అవుతుంది అక్కడ. సో చాలా రకాల యాక్టివిటీస్ ఉంటాయి, దాన్నే ప్రాసెసింగ్ అంటాం. ఓకే, ద అవుట్పుట్స్ ఆర్ ఎండ్ ప్రొడక్ట్స్ అండ్ ద ఇన్కమ్ ఎర్నెడ్ ఫ్రమ్ ఇట్. సో అవుట్పుట్ వచ్చేసి ఏంటి, ఈ ఫినిష్డ్ ప్రోడక్ట్ నుంచి సో వచ్చిన ఇన్కమే అవుట్పుట్ అవుతుంది. సో ఇది వచ్చిన ఫినిష్డ్ ప్రోడక్ట్, దాని నుంచి వచ్చే ఇన్కమ్స్ అనేవి ఎండ్ ప్రొడక్ట్, అలాగే వాటి నుంచి వచ్చే ఇన్కమ్ అనేది అవుట్పుట్ అవుతుంది ఫైనల్ గా. ఇన్ కేస్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇన్పుట్స్ మే బి కాటన్, హ్యూమన్ లేబర్, ఫ్యాక్టరీ, ట్రాన్స్పోర్ట్ కాస్ట్. ఓకే, ఒకవేళ కాటన్ ఇండస్ట్రీ మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఈ సిస్టమ్ చూడండి. ఇన్పుట్ ఏం కావాలి, కాటన్ కావాలి, లేబర్ కావాలి, ఫ్యాక్టరీ ఉండాలి అసలు, అండ్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఉంటుంది. ఇదంతా మన ఇన్పుటే. ఓకే, అండ్ ప్రాసెసింగ్ సో ఇన్క్లూడ్ జిన్నింగ్, స్పిన్నింగ్, వీవింగ్, డైయింగ్ అండ్ ప్రింటింగ్. ఇదంతా కూడా సో ఒక క్లాత్ తయారవడానికి ఇవన్నీ ప్రాసెస్లు జరుగుతాయి కదా, ఇవన్నీ చేస్తే క్లాత్ తయారవుతుంది, రైట్. అవుట్పుట్ ఏంటి, ఒక షర్ట్ మనం వేసుకున్న ఒక షర్ట్ అనేది మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది వస్తుంది, రైట్. సో ఇది ఎగ్జాంపుల్ దానికి. సో ఇండస్ట్రియల్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఇన్పుట్, అవుట్పుట్, ప్రాసెస్. నెక్స్ట్ ఇండస్ట్రియల్ రీజియన్స్. సో ఇండస్ట్రియల్ రీజియన్స్ చూడండి. ఇండస్ట్రియల్ రీజియన్స్ ఎమర్జ్ వెన్ ఎ నంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ లొకేట్ క్లోజ్ టు ఈచ్ అదర్ అండ్ షేర్ ద బెనిఫిట్స్ ఆఫ్ దేర్ క్లోజ్నెస్. సో ఇండస్ట్రియల్ రీజియన్స్ ఎప్పుడు తయారవుతాయి, ఎప్పుడు ఎమర్జ్ అవుతాయి అంటే ఒక ఇండస్ట్రియల్ రీజియన్కి ఎప్పుడు అవుద్ది, సో నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ చాలా ఇండస్ట్రీస్ ఒకే ప్లేస్ లో ఉండడం, క్లోజ్ టు ఈచ్ అదర్ ఒకదానికి ఒకటి దగ్గరగా ఉండి ఒకదాని యొక్క బెనిఫిట్ ఇంకొకటి పొందడం. సో వాటి యొక్క అంటే దగ్గరగా ఉండడం వల్ల ఒకదానితో ఒకటి బెనిఫిట్ అవ్వడం. ఓకే, సో ఇక్కడ చూడండి ఒక హెవీ మెషినరీ ఇండస్ట్రీ ఉంది. హెవీ మెషినరీ ఏవైనా తయారు చేస్తారు, ఆటోమొబైల్ ఇండస్ట్రీ. ఇక్కడ ఐరన్ ఓర్ నుంచి ఐరన్ తయారు చేసి స్టీల్ తయారు చేసే ఇండస్ట్రీ ఉంది. సో దగ్గరగా ఉన్నాయి అనుకోండి, ఇక్కడ నుంచి ఇది ఐరన్ ఆర్ స్టీల్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అయిపోతుంది కదా. సో ఇది బెనిఫిట్ అవుతుంది, దీనివల్ల ఇది ఇక్కడ బెనిఫిట్ అవుతుంది. అలాగే ఇది కూడా ఎలా బెనిఫిట్ అవుతుంది, దీనికి వెంటనే అవుట్పుట్ అనేది సేల్ అయిపోతుంది కదా. సో ఇది బెనిఫిట్ అవుతుంది, ఇది బెనిఫిట్ అవుతుంది. సో ఇలా ఇండస్ట్రియల్ రీజియన్స్ అనేవి తయారవుతాయి. ఒక దగ్గర ఇండస్ట్రీస్ ఉండడం వల్ల ఒకదానికి ఇంకోటి హెల్ప్ అవుతుంది, రైట్. మేజర్ ఇండస్ట్రియల్ రీజియన్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ ఈస్టర్న్ నార్థన్ అమెరికా. నార్థన్ అమెరికాలో ఈస్ట్ సైడ్, ఓకే, అండ్ వెస్టర్న్ అండ్ సెంట్రల్ యూరోప్ వెస్ట్ సైడ్, అండ్ సెంట్రల్ యూరోప్, ఈస్టర్న్ యూరోప్ అండ్ ఈస్టర్న్ ఏషియా. ఓకే, వెస్టర్న్ యూరోప్, సెంట్రల్ యూరోప్, ఈస్టర్న్ యూరోప్ అండ్ ఈస్టర్న్ ఏషియా ఆర్ major locations, right. And major industrial regions tend to be located in the temperate areas near seaports and especially near coal fields. So major industries ఎక్కడ ఉంటాయి, కోల్ ఫీల్డ్స్ దగ్గరగా, ఎందుకంటే కోల్ కావాల్సి ఉంటుంది హీట్ చేయడం కోసం మెటీరియల్. అలాగే టెంపరేట్ ఏరియాస్ లో, అలాగే నియర్ సీ పోర్ట్స్ దగ్గర, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ కోసం. సో ఇలాంటి డిఫరెంట్ లొకేషన్ బేస్ చేసుకొని, అంటే క్లైమేటిక్ కండిషన్స్ ఇవన్నీ బేస్ చేసుకొని, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎలా ఉంది ఇవన్నీ చూసుకునే ఆ ప్లేసెస్ లో ఇండస్ట్రీస్ అనేవి ఉంటాయి. మేజర్ ఇండస్ట్రీస్ అక్కడే ఉంటాయి, రైట్. సో వరల్డ్స్ ఇండస్ట్రియల్ రీజన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. సో ఇండస్ట్రియల్ రీజన్ బ్లాక్ కలర్ అండ్ ఇండస్ట్రియల్ బెల్ట్. సో ఇదంతా ఇండస్ట్రియల్ రీజియన్, ఈ రీజియన్ అంతా ఇండస్ట్రియల్, బ్లాక్ కలర్ ఉన్నవన్నీ కూడా ఇండస్ట్రీసే. చూడండి ఇక్కడ చూసారా ఇండియాలో, సో ఏరియా అంతా చూడండి, ఇదంతా కూడా ఇండస్ట్రియల్ రీజన్. ఇక్కడ ముంబై ఇండస్ట్రియల్ రీజన్స్ ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ రీజియన్. సో వీటన్ని డీటెయిల్స్ మనం ఇంకా తెలుసుకుందాం హయ్యర్ క్లాసెస్లో, ఇంకా లోవర్ క్లాసెస్ ఇవన్నీ కూడా. ఓకే, ఇవి ఇండస్ట్రియల్ రీజన్, ఇదంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియాస్. ఓకే, పింక్ కలర్ అంతా కూడా. ఓకే, ఇండస్ట్రియల్ బెల్ట్స్ ఇదంతా కూడా. నెక్స్ట్, ఇండియా హ్యాస్ సెవరల్ ఇండస్ట్రియల్ రీజన్స్ లైక్ ముంబై పూణే క్లస్టర్, బెంగళూరు తమిళనాడు రీజియన్, హుగ్లీ రీజియన్, అహ్మదాబాద్ అండ్ బరోడా రీజియన్, అండ్ చోటా నాగ్పూర్ ఇండస్ట్రియల్ బెల్ట్, అలాగే విశాఖపట్నం గుంటూరు బెల్ట్, గుర్గాన్ ఢిల్లీ మేరట్ రీజియన్, అండ్ కొల్లాం
తిరువనంతపురం ఇండస్ట్రియల్ క్లస్టర్స్. ఇవన్నీ కూడా ఇండియాలో ఉన్న ఇండస్ట్రియల్ రీజియన్స్. ఓకే, సో అన్నీ మనం 11th and 12th స్టాండర్డ్స్లో డీప్గా నేర్చుకుంటాం. ఓకే, సో మోస్ట్లీ ఇదంతా 12th స్టాండర్డ్ సారీ. ఓకే, అండ్ ఇండస్ట్రియల్ డిజాస్టర్స్. సో ఇండస్ట్రీస్ వల్ల డిజాస్టర్స్ కూడా ఉంటాయి, చూద్దాం ఒకటి. సో డిజాస్టర్స్ ఆర్ యాక్సిడెంట్స్ ఎందుకు మెయిన్లీ ఆకర్ డ్యూ టు టెక్నికల్ ఫెయిల్యూర్ ఆర్ ఇర్రెస్పాన్సిబుల్ హ్యాండ్లింగ్. సో సరిగ్గా హ్యాండిల్ చేయకపోయినా టెక్నికల్ ఫెయిల్యూర్స్ ఏమైనా జరిగినా డిజాస్టర్స్ ఆర్ యాక్సిడెంట్స్ జరుగుతాయి ఇండస్ట్రీస్లో. సో ఒక వరస్ట్ ఇండస్ట్రియల్ డిజాస్టర్ వచ్చేసి 3rd December భోపాల్లో 3rd December 1984 around 3 okay around 1:30 AM right. It was a technical accident. So ఒక technical accident, highly poisonous methyl isocyanate and hydrogen cyanide and other reaction products leak అయిపోయాయి. pesticide factory of Union Carbide ఆ ఫ్యాక్టరీ నుంచి మెథైల్ ఐసోసైనేట్, హైడ్రోజన్ సైనైడ్ ఇవన్నీ కూడా రిలీజ్ అయిపోయాయి. సో అఫీషియల్ డెత్ టోల్ వచ్చేసి 3598 persons చనిపోయారు 1989లో. ఓకే, thousands were still suffer from the many ailments like blindness, impaired immune system, gastrointestinal disorders. చాలా డిసార్డర్స్ అనేవి చాలా పీపుల్కి వచ్చేసాయి. ఇంకా ఇప్పటికీ కూడా ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల. ఓకే, ఎక్కువగా ఎగ్జామ్లో అడుగుతుంటాడు జనరల్ ఎగ్జామ్స్లో మెథైల్ ఐసోసైనేట్. భోపాల్ ఇన్సిడెంట్లో లీక్ అయిన గ్యాస్ ఎక్కువగా పేరు అడుగుతుంటాడు. ఓకే, మెథైల్ ఐసోసైనేట్. సో అండ్ another incident చూడండి 23rd December 2005 డ్యూ టు గ్యాస్ వెల్ బ్లోఅవుట్ గోవా క్యూనో చింగింగ్ అండ్ చైనా. సో చైనాలో జరిగింది ఇది. ఓకే, 243 people died, 90,000 were injured, 64,000 were evacuate చేయడం జరిగింది. And many people died because of unable to run after explosion. Those who could not escape time suffered burns his eyes, skin and lungs from the gas. So most of the people అక్కడ నుంచి వెళ్ళలేకపోవడం వల్ల చనిపోయారు. And right, and risk reduction measures. Okay, densely populated residential areas should be separated far away from the industrial area. So risk reduction, మనం రిస్క్ ని తగ్గించవచ్చు ఎలా? పాపులేషన్ ఉన్న ఏరియాస్కి ఇండస్ట్రీస్కి దూరం ఉంచాలి. సో రెండు దగ్గర పెట్టకూడదు. ఎక్కువ పాపులేషన్ ఉన్న ఏరియా ఇండస్ట్రీస్ అక్కడ పెట్టకూడదు. రైట్, పీపుల్ స్టేయింగ్ ఇన్ ద విసినిటీ ఆఫ్ ఇండస్ట్రీ షుడ్ బి అవేర్ ఆఫ్ ద స్టోరేజ్ ఆఫ్ టాక్సిన్స్, హజార్జియస్ సబ్స్టెన్స్ అండ్ their possible efforts in case of if an accident occurs. Okay, people staying in vicinity of industries, ఆ ఏరియాలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి అక్కడ ఏ టాక్సిన్స్ ఉన్నాయి, అక్కడ ఏంటి స్టోర్ చేస్తున్నారు అని కూడా తెలిసి ఉండాలి, తెలుసుకొని ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఫైర్ వార్నింగ్ ఫైటింగ్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ చేయాలి. అండ్ స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ టాక్సిన్ సబ్స్టెన్స్ లిమిటెడ్, ఎక్కువ స్టోర్ చేయకూడదు, లిమిట్ చేసుకోవాలి ఆ టాక్సిన్స్ అనేది. పొల్యూషన్ డిస్పర్షన్ క్వాలిటీస్ ఇన్ ద ఇండస్ట్రీ షుడ్ బి ఇంప్రూవ్డ్. పొల్యూషన్ డిస్పర్షన్ ఈ చెకప్స్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి క్వాలిటీస్ అనేవి. ఓకే, నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మేజర్ ఇండస్ట్రీస్ డిస్ట్రిబ్యూషన్. ద వరల్డ్స్ మేజర్ ఇండస్ట్రీస్ ఆర్ ఐరన్ అండ్ స్టీల్, టెక్స్టైల్ ఇండస్ట్రీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీ. సో వరల్డ్లోనే మేజర్ ఇండస్ట్రీస్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఒకటి, టెక్స్టైల్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ ఇండస్ట్రీ ఒకటి. ఓకే, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ అండ్ టెక్స్టైల్ ఆర్ ఓల్డర్ ఇండస్ట్రీస్, ఇవి ఓల్డ్ ఇండస్ట్రీస్. అండ్ వైల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇస్ ఎమర్జింగ్ ఇండస్ట్రీ, ప్రజెంట్ డెవలప్ అవుతుంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీ. ఓకే, ఐటీ ఇండస్ట్రీ. ద కంట్రీస్ విచ్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ లొకేటెడ్ ఇన్ జర్మనీ, యూఎస్ఏ, చైనా, జపాన్, రష్యా, ఇవన్నీ దగ్గర ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఓకే, టెక్స్టైల్ ఇండస్ట్రీ వచ్చేసి కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఇండియా, హాంకాంగ్, సౌత్ కొరియా, జపాన్, తైవాన్, వీటన్నిటి దగ్గర టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అండ్ మేజర్ హబ్స్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీ ఆర్ సిలికాన్ వ్యాలీ ఆఫ్ సెంట్రల్ కాలిఫోర్నియా అండ్ బెంగళూరు రీజియన్, ఇదంతా కూడా ఐటీకి సంబంధించింది. ఓకే, రీజియన్స్. డూ యూ నో ఎమర్జింగ్ ఇండస్ట్రీస్ ఆర్ ఆల్సో నౌన్ యాజ్ సన్ రైజ్ ఇండస్ట్రీస్. ఎమర్జింగ్ ఇండస్ట్రీస్ అంటే ఇప్పుడు స్టార్ట్ అవుతున్న ఎమర్జింగ్ ఇండస్ట్రీ. ఓకే, ఇప్పుడు డెవలప్ అవుతున్న ఇండస్ట్రీస్ ఇది. ఓకే, వీటిని సన్ రైజ్ ఇండస్ట్రీస్ అని కూడా అంటాం. దీస్ ఇన్క్లూడ్స్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వెల్నెస్, హాస్పిటాలిటీ అండ్ నాలెడ్జ్. సో వీటన్నిటిలో కూడా డెవలప్మెంట్ అనేది ఇప్పుడు జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్గా ఎదుగుతున్నాయి. రైట్, ఫస్ట్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ కోసం చూద్దాం. సో లైక్ అదర్ ఇండస్ట్రీస్, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ టూ కంప్రైజెస్ వేరియస్ ఇన్పుట్స్, ప్రాసెస్, అవుట్పుట్, ఇవన్నీ కూడా జరుగుతుంది అన్నిట్లాగే. ఓకే, దిస్ ఈజ్ ఏ ఫీడర్ ఇండస్ట్రీ హూజ్ ప్రొడక్ట్స్ యూజ్డ్ యాజ్ రా మెటీరియల్స్ ఫర్ అదర్స్. ఇది ఒక ఫీడర్ ఇండస్ట్రీ, వీటి యొక్క ప్రొడక్ట్స్ వేరే ఇండస్ట్రీస్కి యూజ్ అవుతాయి. సో ద ఇన్పుట్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఇన్క్లూడ్ రా మెటీరియల్స్ లైక్ ఓర్, ఐరన్ ఓర్, కోల్, లైమ్ స్టోన్. సో ఇవన్నీ కూడా వాటికి ఇన్పుట్స్. సో అలాంగ్ విత్ లేబర్ కావాలి, క్యాపిటల్, సైట్ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇదంతా కూడా వీటికి ఇన్పుట్స్. ఓకే, అండ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఐరన్ ఓర్ ఇంటూ స్టీల్ ఇన్వాల్వ్స్ మెనీ స్టేజెస్. ఐరన్ ఓర్ని స్టీల్గా మార్చడానికి చాలా స్టేజెస్ ఉంటాయి, ఒక్కొక్క స్టేజ్ వైజ్గా జరుగుతుంది. ద రా మెటీరియల్ ఈజ్ పుట్ ఇన్ టు ద బ్లాస్ట్ ఫర్నేస్
where it undergoes smelting. So smelting అంటే చూడండి, smelting is the process in which metals are extracted from the ores by heating beyond the melting point. సో వాటి యొక్క మెల్టింగ్ పాయింట్, అవి మెల్ట్ అయిపోవడం అంటే కరగడం కదా. సో ఆ ఐరన్ ఓర్ తీసుకుని, అది రాక్ కదా అదంతా, సో అది తీసుకొని అది మెల్ట్ అయ్యే స్టేజ్ వరకు హీట్ చేస్తాం, దాన్ని ప్రాసెసింగ్, ఇది స్మెల్టింగ్ అంటాం. సో ప్రాసెస్ ఇన్ విచ్ మెటల్స్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ దేర్ ఓర్స్ బై హీటింగ్ బియాండ్ మెల్టింగ్ పాయింట్. సో వాటి యొక్క మెల్టింగ్ పాయింట్ దాటి, సో వాటిని హీట్ చేస్తే వాటి నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం, అప్పుడు వాటి నుంచి మనం మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, దాన్ని స్మెల్టింగ్ అంటాం. ఓకే, హీట్ చేయడం సింపుల్గా. ఓకే, మెల్టింగ్ పాయింట్ దాటి హీట్ చేయడం, సో ఇది స్మెల్టింగ్. సో బ్లాస్ట్ ఫర్నెస్లో వేసి మెల్ట్ చేస్తాం, రా మెటీరియల్ని స్మెల్ట్ చేస్తాం. సో దెన్ ఇట్ ఈస్ రిఫైన్డ్, తర్వాత అది రిఫైన్ చేసుకుంటాం. ఓకే, ప్యూరిఫై చేసుకుంటాం. సో ద అవుట్పుట్ అబ్టైన్డ్ ఈజ్ స్టీల్ విచ్ మే బి యూజ్డ్ బై అదర్ ఇండస్ట్రీస్ యాజ్ రా మెటీరియల్. సో మనకు ఫైనల్గా వచ్చేది స్టీల్ వస్తుంది, అదర్ ఇండస్ట్రీస్ దాన్ని రా మెటీరియల్లో వాడుకుంటాయి, రైట్. ఇక్కడ చూడండి రిప్రజెంటేషన్ ఇచ్చాడు ఫిగర్లో. మ్యానుఫ్యాక్చరింగ్ స్టీల్ చూడండి, 8 tons ఆఫ్ కోల్, అలాగే 4 tons ఆఫ్ ఐరన్ ఓర్. 4 tons ఆఫ్ ఐరన్ ఓర్, టన్ అంటే 1000 kgs, రైట్, ఒక టన్ అంటే 1000 kgs. 8 tons ఆఫ్ కోల్, 4000 ఐరన్ ఓర్ అండ్ 1 ton ఆఫ్ లైమ్ స్టోన్ తీసుకుంటే ఫైనల్గా 1 ton ఆఫ్ స్టీల్ అనేది ప్రొడ్యూస్ అవుతుందంట. ఓకే, సో స్టీల్ ఈజ్ టఫ్ అండ్ ఇట్ కెన్ బి ఈజీలీ షేప్. సో స్టీల్ టఫ్గా ఉంటుంది, అలాగే దీన్ని ఈజీగా షేప్లోకి మార్చగలం అండ్ కట్ చేయగలం, మేడ్ ఇంటూ వైర్గా మార్చగలం. ఇది కట్ చేయగలం, అలాగే వైర్లుగా కూడా మార్చగలం. సో స్పెషల్ alloys ఆఫ్ స్టీల్ కెన్ బి మేడ్ బై యాడింగ్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ అదర్ మెటీరియల్స్ సచ్ as అల్యూమినియం, నికెల్, కాపర్, ఇవన్నీ యాడ్ చేసి alloysగా తయారు చేయొచ్చు. ఓకే, ఇవి మిక్స్ చేయడం వల్ల alloys ఫామ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ alloys గివ్ స్టీల్ అన్యూజువల్ హార్డ్నెస్, టఫ్నెస్ ఆర్ అవైలబిలిటీ ఆఫ్ రెసిస్ట్ రస్ట్. ఓకే, సో alloys అంటే వేరే వాటిని మిక్స్ చేయడం వల్ల, సో ఇవేం చేస్తాయి, స్టీల్కి హార్డ్నెస్ని ఇస్తాయి, అలాగే టఫ్నెస్ని ఇస్తాయి, ఎబిలిటీ టు రెసిస్ట్ అంటే తుప్పు పట్టకుండా, రస్ట్ అంటే తుప్పు పట్టకుండా ప్రొటెక్ట్ చేయడానికి కొంత రెసిస్టెన్స్ ఇస్తాయి. సో అంటే వేరే మెటీరియల్ ఇందులో కలిసిపోతాయి కాబట్టి. ఓకే, సో ఇక్కడ చూడండి బ్లాస్ట్ ఫర్నెస్ ఇచ్చాడు. సో దీంట్లోకి మనం ఇవన్నీ వేసిస్తే ఫైనల్గా మనకి ఇక్కడ ఐరన్ అనేది మెల్ట్ అయి వస్తుంది. ఓకే, ఇది బర్న్ చేయడం వల్ల. ఓకే, నెక్స్ట్ స్టీల్ ఈజ్ ఆఫెన్ కాల్డ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద మోడర్న్ ఇండస్ట్రీ, రైట్. ఇది బ్యాక్ బోన్ అని అంటున్నాం. స్టీల్ ఇండస్ట్రీ అనేది బ్యాక్ బోన్, మోడర్న్ ఇండస్ట్రీస్ అన్నిటికీ బ్యాక్ బోన్. అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ వి యూజ్ ఈజ్ ఐదర్ మేడ్ ఫ్రమ్ ద స్టీల్, ఐరన్ ఆర్ స్టీల్, ఆర్ హ్యాస్ బీన్ మేడ్ విత్ ద టూల్స్ అండ్ మెషినరీ ఆఫ్ దీస్ మెటల్స్. సో మనం యూజ్ చేసే ప్రతిదీ కూడా ఐరన్ కానీ స్టీల్ కానీ అయి ఉంటుంది, లేదంటే వీటితో తయారు చేసిన ఏవైనా ఒక మెషినరీసే మనం వాడుతుంటాం. సో ఏ మెషినరీ అయినా సరే ఈ మెటల్స్తోనే తయారు చేస్తున్నాం, రైట్. షిప్స్, ట్రైన్స్, ట్రక్స్, ఆటోస్ అండ్ మేడ్ లార్జ్లీ ఆఫ్ స్టీల్. సో అన్ని కూడా స్టీల్తోనే తయారు చేసింది. ఈవెన్ ద సేఫ్టీ పిన్స్ అండ్ నీడిల్స్ యూజ్ ఆర్ మేడ్ ఫ్రమ్ స్టీల్. సో ఈవెన్ సేఫ్టీ పిన్స్ కానీ నీడిల్స్ కానీ ఏవైనా సరే స్టీల్తోనే చేస్తుంటారు. సో ఆయిల్ వెల్స్ ఆర్ డ్రిల్డ్ విత్ ద స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఆయిల్ వెల్స్ డ్రిల్ చేయాలంటే అక్కడ వాడేది కూడా స్టీల్ పైప్స్ కదా. ఓకే, స్టీల్ పైప్స్ ఆయిల్ ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. అండ్ మినరల్స్ ఆర్ మైన్డ్ విత్ ద స్టీల్ ఎక్విప్మెంట్. మినరల్ మైనింగ్ చేయాలన్నా అక్కడ స్టీల్ వాడతారు. అండ్ ఫార్మ్ మెషిన్స్ ఆర్ మోస్ట్లీ స్టీల్. సో ఫార్మింగ్లో వాడే మెషిన్స్ అని కూడా, సో అన్ని కూడా స్టీల్తో చేసినవి. అండ్ లార్జ్ బిల్డింగ్స్ హ్యావ్ స్టీల్ ఫ్రేమ్ వర్క్. సో బిల్డింగ్స్ కూడా స్టీల్ ఫ్రేమ్ వర్క్తోనే చేసుంటారు, రైట్. సో అది స్టీల్ యొక్క యూజెస్, రైట్. అండ్ చూడండి బిఫోర్ 1818, ఓకే, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ వాజ్ లొకేటెడ్ వేర్ రా మెటీరియల్స్, పవర్ సప్లై అండ్ రన్నింగ్ వాటర్ వర్ ఈజీలీ అవైలబుల్. సో మనకి 1800కి ముందు, సో 1800కి ముందు మనం చూసుకుంటే ఇండస్ట్రీ ఎక్కడ బేస్ చేసుకుని ఉండేది, ఈ స్టీల్, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ మోస్ట్లీ రా మెటీరియల్ అవైలబిలిటీ ఉండాలి, అలాగే పవర్ సప్లై, రన్నింగ్ వాటర్, ఇవన్నీ ఎక్కడైతే ఉండేవో అక్కడ ఈజీగా అక్కడ ఇండస్ట్రియల్ సెటప్ అనేది జరిగేది, రైట్. లేటర్ ద ఐడియల్ లొకేషన్ ఫర్ ద ఇండస్ట్రీ వాజ్ నియర్ ద కోల్ ఫీల్డ్స్. సో తర్వాత ఏమైంది, కోల్ ఫీల్డ్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఐడియల్ లొకేషన్ అయింది. అండ్ క్లోజ్ టు ద కెనాల్స్, రైల్వేస్, ఇవన్నీ ఎక్కడైతే ఉన్నాయో కోల్ ఫీల్డ్స్ అండ్ కెనాల్స్ ఎక్కడ ఉన్నాయి, రైల్వేస్ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ చూసుకొని ఆ ప్లేస్ ఐడియల్ లొకేషన్ అయింది. ఓకే, ఆఫ్టర్ 1950 ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ బిగన్ టు బి లాక్డ్ ఆన్ ఏ లార్జ్ ఏరియాస్ ఆఫ్ ఫ్లాట్ ల్యాండ్ నియర్ సీ పోర్ట్స్. తర్వాత అది సీ పోర్ట్స్ దగ్గరికి షిఫ్ట్ అవడం జరిగింది. ఓకే, దిస్ ఈస్ బికాస్ బై దిస్ టైమ్ స్టీల్ వర్క్స్ హ్యాడ్ బికమ్ వెరీ లార్జ్ అండ్ ఐరన్ ఓర్ హ్యాడ్ టు బి ఇంపోర్టెడ్ ఫ్రమ్ ద ఓవర్సీస్. సో ఈ టైంకి స్టీల్ వర్క్ అనేది ఎక్కువ పెరిగి ఐరన్ ఓర్ అనేది బయట నుంచి ఇంపోర్ట్ చేయాల్సి వచ్చేది. సో బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి
అవి వేరే కంట్రీస్ నుంచి వస్తాయి పోర్ట్స్లో. సో పోర్ట్స్ దగ్గరలో ఉంటే వాటికి బెనిఫిట్ ఉంటుంది. అందువల్ల నియర్ సీకి దగ్గరగా లొకేషన్ అనేది సెటప్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, ఇన్ ఇండియా ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ హ్యాస్ డెవలప్డ్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ రా మెటీరియల్స్, చీప్ లేబర్, ట్రాన్స్పోర్ట్ అండ్ మార్కెట్. సో వీటన్నిటిని అడ్వాంటేజ్గా తీసుకొని డెవలప్ అయింది ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ అనేది. ఓకే, అండ్ ఆల్ ద ఇంపార్టెంట్ స్టీల్ ప్రొడ్యూసింగ్ సెంటర్స్ సచ్ యాజ్ బిలాయ్, దుర్గాపూర్, బర్న్పూర్ అండ్ జంషెద్పూర్, రూర్కెలా, బొకారో, ఓకే, ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ ద రీజియన్ దట్ స్ప్రెడ్స్ ఓవర్ 4 states లోనే ఉంది. సో ఇదంతా కూడా ఈ స్టేట్స్లో ఈ ఏరియాలోనే ఉంది. అవి 4 states లో స్ప్రెడ్ అయి ఉన్నాయి. చూడండి, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్. ఈ ఏరియాలోనే ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ అనేది బాగా డెవలప్మెంట్ ఉంది, రైట్. అండ్ భద్రావతి అండ్ విజయనగర్ ఇన్ కర్ణాటక, విశాఖపట్నం ఇన్ ఆంధ్రప్రదేశ్, సాలెం ఇన్ తమిళనాడు ఆర్ అదర్ ఇంపార్టెంట్ స్టీల్ సెంటర్స్ యూటిలైజింగ్ లోకల్ రిసోర్సెస్ ని వాడుకుంటున్న అదర్ సెంటర్స్ ఇది. ఓకే, ఇక్కడ ఇండియాలో ఇలా ఉన్నాయి లొకేషన్స్. ఓకే, ఇవన్నీ కూడా మనం ఇంకా హై లెవెల్లో నేర్చుకుంటాం. ఓకే, ఇది 8th స్టాండర్డే కదా. ఓకే, ఇంతవరకు సరిపోతుంది. ఓకే, ఇక్కడ మ్యాప్ కూడా చూడండి. మ్యాప్ వరల్డ్ మేజర్ ఐరన్ ఓర్ ప్రొడ్యూసింగ్ ఏరియాస్. ఓకే, డాట్స్ అన్ని కూడా ఐరన్ ఓర్ ని ప్రొడ్యూస్ చేస్తున్న ఏరియాస్ వరల్డ్ లో. ఇక్కడ చూసారా ఇండియాలో. సో ఈ ప్లేస్, సో ఇప్పుడు చెప్పుకున్న 4 states, ఆ ఏరియా, ఇండస్ట్రీ ఏరియా అంతా ఇదే. దీనికోసమే మనం వీడియో చెప్పుకున్నాం, రైట్. సో అక్కడ బాగా డెవలప్మెంట్ అనేది ఉంది. సో జంషెద్పూర్ కోసం ఇక్కడ ఇచ్చాడు, చూద్దాం. బిఫోర్ 1947 దేర్ వాజ్ ఓన్లీ 1 ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ ఇన్ ద కంట్రీ. సో 1947 కి ముందు, ఓకే, ఇండిపెండెన్స్ కి ముందు, ఓకే, ఒకే ఒక ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ అనేది ఉండేది ఇక్కడ ఇండియాలో. సో అది టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లిమిటెడ్, ఇస్కో. ఇట్ వాజ్ ప్రైవేట్లీ ఓన్డ్. ఇది ప్రైవేట్ కంపెనీ. ఓకే, సో ఓనర్షిప్ బేస్ చేసుకుని మనం ఎంత తీసుకొని చెప్పుకున్నాం. సో ఇది ప్రైవేట్లీ ఓన్డ్ కంపెనీ. ఓకే, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ గవర్నమెంట్ టుక్ ద ఇనిషియేటివ్ అండ్ సెటప్ సెవరల్ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్స్. సో ఇండిపెండెన్స్ తర్వాత గవర్నమెంట్ ఇక్కడ స్టార్ట్ చేసింది ఇండస్ట్రీ సెట్ చేయడం. ఓకే, టిస్కో వాజ్ స్టార్టెడ్ ఇన్ 1907 అట్ సాక్షి నియర్ ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ రివర్ సుబర్ణరేఖ అండ్ ఖర్కి ఇన్ జార్ఖండ్. సో ఆ రివర్ సుబర్ణరేఖ దగ్గర స్టార్ట్ అయింది. ఓకే, ఈ రెండింటి యొక్క కాన్ఫ్లుయెన్స్ అంటే ఈ 2 నదులు కలిసే ప్లేస్ అనమాట, కార్కే. ఓకే, జార్ఖండ్ లో ఇక్కడ అది సెటప్ చేశారు. ఓకే, లేటర్ సాక్షి వాజ్ రీనేమ్డ్ జంషెద్పూర్ గా దీన్ని మార్చారు. ఓకే, అండ్ జియోగ్రాఫికల్లీ జంషెద్పూర్ ఈజ్ మోస్ట్ కన్వీనియంట్లీ సిచ్యువేటెడ్ ఐరన్ స్టీల్ సెంటర్ ఇన్ ద కంట్రీ. సో జియోగ్రాఫికల్ గా ద మోస్ట్ కన్వీనియంట్ గా సెటప్ అయిన ఇండస్ట్రీ ఇది ఇక్కడ. ఓకే, స్టీల్ సెంటర్ గా సెటప్ అయింది. ఓకే, సో సాక్షి వాజ్ చూజన్ టు సెటప్ స్టీల్ ప్లాంట్ ఫర్ సెవరల్ రీజన్స్. సో ఇది ఇక్కడే పెట్టడానికి చూస్ చేసుకున్న సెవరల్ రీజన్స్ ఉన్నాయంట. ఓకే, దిస్ ప్లేస్ వాజ్ ఓన్లీ 32 kilometers అవే ఫ్రమ్ ద కలిమటి స్టేషన్ ఆన్ బెంగాల్ నాగ్పూర్ రైల్వే. సో ఒక రైల్వే లైన్ అనేది చాలా దగ్గరలో 32 kilometers లోనే ఒక రైల్వే లైన్ ఉంది ఇక్కడ. ఓకే, అలాగే ఇట్ వాజ్ క్లోజ్ టు ద ఐరన్ ఓర్, కోల్, మాంగనీస్ డిపాజిట్స్ యాజ్ వెల్ యాజ్ టు కల్కటాకి దగ్గరలో ఉంది, క్లోజ్ టు కల్కటా. ఓకే, అంటే ఇక్కడ ఒక సిటీ ఉంది, అంటే మార్కెట్ ఉంది. సో ఇక్కడ మార్కెట్ ఉంది, రైట్. అలాగే ఐరన్ ఓర్, కోల్, మాంగనీస్ డిపాజిట్స్ అన్ని ఉన్నాయి అక్కడ, రైట్. అండ్ విచ్ ప్రొవైడ్ ఎ లార్జ్ మార్కెట్. సో ఇది పెద్ద మార్కెట్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే టిస్కో గెట్స్ కోల్ ఫ్రమ్ జైరా కోల్ ఫీల్డ్స్. సో వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకున్న వాళ్ళు? కోల్ని జైరా కోల్ ఫీల్డ్స్ నుంచి కోల్ తెచ్చుకున్న వాళ్ళు. అండ్ ఐరన్ ఓర్, లైమ్ స్టోన్, డాల్మైట్ అండ్ మాంగనీస్ ఫ్రమ్ ఒడిషా అండ్ ఛత్తీస్గఢ్ నుంచి. ఛత్తీస్గఢ్ నుంచి ఐరన్ ఓర్ని, లైమ్ స్టోన్, డాల్మైట్, మాంగనీస్ ఇవన్నీ తెచ్చేసుకునేవాళ్ళు. అండ్ ద కార్కే అండ్ సుబర్ణరేఖ రివర్స్ ఎన్ష్యూర్డ్ సఫిషియంట్ వాటర్ సప్లై. ఇక్కడ 2 రివర్స్ ఉన్నాయి కాబట్టి వాటర్ సప్లై అనేది వాళ్ళకి ఫుల్ గా ఉంది. అండ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ప్రొవైడ్ అడిక్వేట్ క్యాపిటల్ ఫర్ ఇట్స్ లేటర్ డెవలప్మెంట్. సో గవర్నమెంట్ దానికి ఇంకా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం క్యాపిటల్ అనేది ఇచ్చింది, ఇంకా డెవలప్మెంట్ చేసుకోవడం కోసం, రైట్. సో పర్ఫెక్ట్ సెటప్ అనమాట. అన్ని అవైలబుల్, రైల్వే లైన్ అవైలబుల్, కోల్ ఫీల్డ్స్, మాంగనీస్, ఐరన్ ఓర్ ఉంది, అన్నీ ఉన్నాయి, రైట్. అండ్ వాటర్ అవైలబిలిటీ, ఫుల్ వాటర్ అవైలబిలిటీ, ట్రాన్స్పోర్ట్, దగ్గరలో మార్కెట్ ఉంది. సో ఇవన్నిటి వల్ల పర్ఫెక్ట్ సెటప్ అయింది, దాన్ని చూస్ చేసుకోవడం జరిగింది, రైట్. ఇన్ జంషెద్పూర్ సెవరల్ అదర్ ఇండస్ట్రియల్ ప్లాంట్స్ వర్ సెటప్ ఆఫ్టర్ టిస్కో. దీని తర్వాత అదర్ ఇండస్ట్రీస్ సెటప్ అయింది. దే ప్రొడ్యూస్ కెమికల్స్, లోకోమోటివ్ పార్ట్స్, అగ్రికల్చర్ ఎక్విప్మెంట్, మెషినరీ, టిన్ ప్లేట్, కేబుల్, వైర్ ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇక్కడ ఐరన్ అండ్ స్టీల్ ప్రొడక్షన్ జరుగుతుంది కాబట్టి అవన్నీ దీని హెల్ప్ అవి తీసేసుకుంటాయి. ఈ ఇండస్ట్రీస్ అన్ని కూడా వాటికి హెల్ప్ అవుతుంది ఇది. ఓకే, ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఓపెన్ ద డోర్స్ టు ర్యాపిడ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇన్ ద ఇండియా. సో ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ అనేది ఇండస్ట్రీలో, సో ఇండియాలో ర్యాపిడ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరగడానికి కారణమైంది. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ depend heavily on iron and steel industry for their basic infrastructure.
సో ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్, ఏ సెక్టర్ అయినా సరే ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ మీద డిపెండ్ అయి ఉంటుంది బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాళ్ళ కన్స్ట్రక్షన్ వర్క్, అంటే వాళ్ళ సెటప్ అంతా చేసుకోవడానికి ఖచ్చితంగా దీని మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది, రైట్? ద ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ consists of large integrated steel plants as well as mini. So Indian iron and steel industry consists large integrated steel plants ఉన్నాయి, as well as అంటే పెద్ద స్టీల్ ప్లాంట్స్ ఉన్నాయి, అలాగే మినీ స్టీల్ మిల్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఇట్ ఆల్సో ఇన్క్లూడ్ సెకండరీ ప్రొడ్యూసర్స్, రోలింగ్ మిల్స్ అండ్ యాన్సిలరీ ఇండస్ట్రీస్. సో మినీ ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి, లైక్ సెకండరీ ప్రొడ్యూసర్స్ అంటే వీటి నుంచి ఇంకా వేరే తయారు చేసుకోవడం దాన్ని. ఓకే, యాన్సిలరీ ఇండస్ట్రీస్. సో యాన్సిలరీ ఇండస్ట్రీస్ అంటే దీనికి అనుబంధంగా ఉన్న ఇండస్ట్రీస్, అంటే ఈ ఐరన్ ని యూస్ చేసుకుని ఇండస్ట్రీస్ అన్ని కూడా అక్కడ డెవలప్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ చూడండి, పిట్స్బర్గ్ అనే ఒక ప్లేస్ కోసం ఇచ్చాడు. సో ఇంపార్టెంట్ స్టీల్ సిటీ ఆఫ్ యుఎస్ఏ. సో యుఎస్ఏలో ఒక ఇంపార్టెంట్ స్టీల్ సిటీ, ద సిటీ ఇండస్ట్రీ ఆఫ్ పిట్స్బర్గ్ ఎంజాయ్స్ లొకేషనల్ అడ్వాంటేజ్. దీనికి లొకేషనల్ అడ్వాంటేజ్ ఉంది. అండ్ సమ్ ఆఫ్ ద రా మెటీరియల్స్ సచ్ as కోల్ అవైలబుల్ లోకల్లీ. సో లోకల్ గా కోల్ దొరుకుతుంది. వైల్ ద ఐరన్ ఓర్ కమ్స్ ఫ్రమ్ ద ఐరన్ మైన్స్ ఆఫ్ మినిసోటా అనే ప్లేస్ నుంచి, అది ఎక్కడ ఒక 1500 కిలోమీటర్స్ దూరంలో, పిట్స్బర్గ్ దూరంలో ఉంది. సో అక్కడ నుంచి ఐరన్ ఓర్ వస్తుంది. బిట్వీన్ ద మైన్స్ అండ్ ద పిట్స్బర్గ్. సో ఇక్కడ ఈ ఐరన్ ఓర్ ఉన్నాయి కదా, అంటే మైన్స్, ఈ మైన్స్ నుంచి పిట్స్బర్గ్ కి వరల్డ్స్ బెస్ట్ రూట్స్ ఫర్ షిప్పింగ్ రూట్స్ అనేవి ఉన్నాయి, ఎందుకంటే అక్కడ గ్రేట్ లేక్స్ ఉన్నాయి. సో గ్రేట్ లేక్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి హెల్ప్ అవుతుంది షిప్పింగ్. ఓకే, ట్రైన్స్ క్యారీ ద ఓర్ ఫ్రమ్ ద గ్రేట్ లేక్స్ టు ద పిట్స్బర్గ్. ట్రైన్స్ అక్కడ నుంచి, గ్రేట్ లేక్స్ నుంచి ట్రైన్స్ మీద పిట్స్బర్గ్ కి వచ్చేస్తుంది. సో ఓహి, మొనోగహీలా, అలెగ్హెనీ రివర్స్ ప్రొవైడ్ అడిక్వేట్ వాటర్ సప్లై. ఇవి వాటర్ సప్లై అనేవి ఈ రివర్స్ అనేవి ఇస్తున్నాయి. సో గ్రేట్ లేక్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి, గ్రేట్ లేక్స్, లేక్ సుపీరియర్, హ్యూరాన్, ఒంటారియో, మిచిగాన్ ఏరియా, ఇవన్నీ ఆల్రెడీ చూడమని చెప్పాను, రైట్? సో వీటన్నిటిలో లేక్ సుపీరియర్ అనేది పెద్దది. ఓకే, అండ్ అప్ స్ట్రీమ్, వీటి మీద పైన ఉంటుంది కొంచెం. ఓకే, అండ్ టుడే వెరీ ఫ్యూ ఆఫ్ ద లార్జ్ స్టీల్ మిల్స్ ఆర్ ఇన్ పిట్స్బర్గ్ ఇట్ సెల్ఫ్. సో వరల్డ్ లో ఉన్న లార్జ్ స్టీల్ మిల్స్ లో పిట్స్బర్గ్ లోనే ఉన్నాయి కొన్ని. ఓకే, దే ఆర్ లొకేటెడ్ ఇన్ ద వ్యాలీస్ ఆఫ్ మొనోగహీలా అండ్ అలెగ్హెనీ రివర్స్ అబౌవ్ పిట్స్బర్గ్ అండ్ అలాంగ్ ద ఓహి రివర్ బిలో ఇట్. ఓకే, సో వీటి యొక్క లొకేషన్, సో ఈ మిల్స్ అన్ని కూడా వీటి యొక్క ఈ రివర్ వ్యాలీస్ ప్లేసెస్ లోనే ఉన్నాయి. అండ్ ఫినిష్డ్ స్టీల్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ టు ద మార్కెట్ బై ద బోత్ ల్యాండ్ అండ్ వాటర్ రూట్స్ ద్వారా ఫినిష్డ్ స్టీల్ అనేది మార్కెట్ కి ట్రాన్స్పోర్ట్ అయిపోతుంది. నెక్స్ట్, ద పిట్స్బర్గ్ ఏరియా హ్యాస్ మెనీ ఫ్యాక్టరీస్ అదర్ దెన్ ద స్టీల్ మిల్స్. సో స్టీల్ మిల్సే కాకుండా అదర్ ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి. ద యూజ్ ఆఫ్ స్టీల్ యాజ్ రా మెటీరియల్ టు మేక్. సో ఇవన్నీ కూడా స్టీల్ ని రా మెటీరియల్ గా యూజ్ చేసుకుంటాయి. సో మెనీ డిఫరెంట్ ప్రొడక్ట్స్ సచ్ as రైల్ రోడ్ ఎక్విప్మెంట్, హెవీ మెషిన్స్, రైల్స్, ఇవన్నీ కూడా అవి తయారు చేస్తాయి, దీన్ని రా మెటీరియల్ గా యూజ్ చేసుకుంటాయి, రైట్? నెక్స్ట్ కాటన్ ఇండస్ట్రీ చూద్దాం. కాటన్ ఇండస్ట్రీ, రైట్? ఇక్కడ చూడండి, టెక్స్టైల్. సో టెక్స్టైల్ అనేది లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది, టెక్స్ట్రీ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది, మీన్స్ వేవ్. ఓకే, వేవ్ అంటే నేయడం, రైట్? Weaving cloth from the yarn is an ancient art. So in weaving cloth from yarn, so cloth ni నేయడం అనేది ఇది ఒక ఏన్షియంట్ ఆర్ట్, ఎప్పటి నుంచో ఉంది. సో కాటన్, వూల్, సిల్క్, జూట్, ఫ్లాక్స్ are used as making cloth. The textile industry can be divided on the base of raw materials. సో ఇవన్నీ కూడా క్లాత్ వీవింగ్ కి యూజ్ చేస్తాం మెటీరియల్స్, ఇవి కాటన్ కానీ, వూల్, సిల్క్ కానీ ఇవన్నీ. ఓకే, అండ్ ఇండస్ట్రీ డివైడ్ చేస్తాం బేస్డ్ ఆన్ రా మెటీరియల్స్, అవి యూజ్ చేసే రా మెటీరియల్స్ బేస్ చేసుకొని. ఫైబర్స్ are the raw materials of the industry. టెక్స్టైల్ ఇండస్ట్రీకి రా మెటీరియల్ ఫైబర్సే. ఓకే, ఫైబర్స్ అనేవి న్యాచురల్ ఉంటాయి, మ్యాన్ మేడ్ ఉంటాయి. సో న్యాచురల్ ఫైబర్స్ చూసుకుంటే వూల్, సిల్క్, కాటన్, లెనిన్, జూట్. ఓకే, మ్యాన్ మేడ్ ఏమో నైలాన్, పాలిస్టర్, ఆర్క్లిక్ అండ్ రేయాన్. సో ఇవి మ్యాన్ మేడ్. ఓకే, న్యాచురల్ అండ్ మ్యాన్ మేడ్ ఫైబర్స్ అనేవి ఉంటాయి. మ్యాన్ మేడ్ ఆర్ ఆర్టిఫిషియల్ ఫైబర్స్ అనొచ్చు, రైట్? ద కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఇండస్ట్రీస్ ఇన్ ద వరల్డ్ లోని ఓల్డెస్ట్ ఇండస్ట్రీస్ లో ఒకటి. Till the Industrial Revolution, 18th century, cotton cloth has made by hand spinning techniques and looms. So హ్యాండ్ స్పిన్నింగ్ తో కానీ, లూమ్స్ తో కానీ, మగ్గాలతో, వీటన్నిటితో కానీ చేసేవాళ్ళు అప్పటి వరకు, అంటే ఇండస్ట్రీస్ రాకముందు, మిషనరీ లేదు అప్పటికి. ఓకే, ఇన్ 18th century పవర్ లూమ్స్ ఫెసిలిటేటెడ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. సో పవర్ లూమ్స్ వచ్చేసాయి, ఇక మిషనరీ అనేది వచ్చేసింది. ఓకే, ఫస్ట్ ఇన్ ద బ్రిటన్, లేటర్ ఇన్ అదర్ పార్ట్స్ కి అది అలాగా స్ప్రెడ్ అయిపోయింది. సో టుడే ఇండియా, చైనా, జపాన్ అండ్ యూఎస్ఏ ఆర్ ద ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ కాటన్ టెక్స్టైల్స్ ప్రొడక్షన్ లో వీళ్ళు ముందున్నారు. ఓకే, అండ్ ఇండియా హ్యాస్ ఎ గ్లోరియస్ ట్రెడిషన్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఎక్సలెంట్ క్వాలిటీ టెక్స్టైల్స్. సో ఇండియాకి గ్లోరియస్ ట్రెడిషన్ ఉంది, ప్రొడ్యూస్ ఏం చేస్తారు, ఎక్సలెంట్ కాటన్ టెక్స్టైల్స్ అనేవి ప్రొడ్యూస్ చేసే ట్రెడిషన్ ఉంది. ఓకే, బిఫోర్ ద బ్రిటిష్ రూల్ ద ఇండియన్, సో బ్రిటిష్ రూల్ కి ముందే ఇండియన్ హ్యాండ్ స్పన్ అండ్ హ్యాండ్ వూవెన్ క్లాత్ ఆల్రెడీ హ్యాస్ ఎ వైడ్ మార్కెట్ ఉంది. బ్రిటిష్ రూల్ కి ముందే బెస్ట్ మార్కెట్ అనేది ఉంది ఆల్రెడీ. ఓకే, ముస్లిన్ ఆఫ్ ఢాకా, చింజెస్ ఆఫ్ ముస్లీపట్నం, కాలికోస్ ఆఫ్ కాలికటా అండ్ గోల్డ్ బ్రాట్ ఆఫ్ కాటన్ ఆఫ్ బరన్పూర్, సూరత్, వడోదర వేర్ నోన్ ఫర్ వరల్డ్ వైడ్ క్వాలిటీ అండ్ డిజైన్ కి. ఇవి వరల్డ్ వైడ్ తెలుసు, ముస్లిన్ కానీ, చింజర్స్ కానీ, ఇవన్నీ కూడా, ఇవన్నీ క్లాత్సే. ఓకే, అండ్ ఇక్కడ మేజర్ కాటన్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, లొకేషన్స్ చూసుకోండి ఒకసారి. ఓకే,
సో బట్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద హ్యాండ్ woven cloths ఎక్స్పెన్సివ్ అండ్ టైమ్ కన్జ్యూమింగ్, వీటికి టైం ఎక్కువ పడుతుంది చేత్తో చేయడానికి, రైట్. హెన్స్ ద ట్రెడిషనల్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ నాట్ ఫేస్ ద కాంపిటీషన్ ఫ్రమ్ ద న్యూ టెక్స్టైల్ మిల్స్. సో ఈ న్యూ టెక్స్టైల్ మిల్స్ ని కాంపిటీషన్ తట్టుకోలేకపోయింది. ఓకే, సో విచ్ ప్రొడ్యూస్ చీప్ అండ్ గుడ్ క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ త్రూ మెకనైజ్డ్ ఇండస్ట్రియల్ యూనిట్స్. ఓకే, సో వీళ్ళు చీప్ అండ్ గుడ్ క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ అనేసి మెషిన్స్ ద్వారా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది, రైట్. అండ్ ద ఫస్ట్ సక్సెస్ఫుల్ మెకనైజ్డ్ టెక్స్టైల్ మిల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ముంబై ఇన్ 1854 లో సక్సెస్ఫుల్ గా మెషిన్స్ తో మెషినైజ్డ్ టెక్స్టైల్ మిల్ అనేది ముంబైలో స్టార్ట్ అయింది. ఓకే, అండ్ ఫస్ట్ టెక్స్టైల్ మిల్ ఇన్ ద కంట్రీలో ఫస్ట్ టెక్స్టైల్ మిల్ స్టార్ట్ అయింది పోర్ట్ గ్లాస్టర్ నియర్ కోల్కతా, తర్వాత అది క్లోజ్ అయిపోయింది. ఓకే, మెషినరీతో మాత్రం స్టార్ట్ అయింది ముంబైలో. సో వామ్ మాయిస్టర్ క్లైమేట్, పోర్ట్ ఉంది అక్కడ, ఇంపోర్టింగ్ మెషినరీ అండ్ అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్ అండ్ స్కిల్డ్ లేబర్ రిజల్టెడ్ ఇన్ ఇయర్ ర్యాపిడ్ ఎక్స్పెన్షన్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఇన్ ద రీజన్. సో ఈ ఇండస్ట్రీ అనేది ర్యాపిడ్ గా ముంబైలో చాలా ర్యాపిడ్ గా డెవలప్ అయిపోయింది. ఎందువల్ల మాయిస్ట్ క్లైమేట్ ఉంది అండ్ పోర్ట్ ఉంది. సో పోర్ట్ ఇంపోర్ట్ చేసుకోవడానికి, మెషినరీ తెప్పించుకోవడానికి అక్కడ పోర్ట్ ఉంది, అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్ ఉంది, స్కిల్డ్ లేబర్ ఉన్నారు. ఓకే, వీటి వల్ల ఫాస్ట్ గా డెవలప్మెంట్ అనేది జరిగింది. Initially, industry flourished in the states of Maharashtra and Gujarat లో ఫస్ట్ డెవలప్ అయింది బికాస్ ఆఫ్ ఫేవరబుల్ హ్యూమిడ్ అండ్ క్లైమేట్. హ్యూమిడ్ క్లైమేట్ ఉండడం వల్ల బాగా డెవలప్ అయింది. బట్ టుడే హ్యూమిడిటీ కెన్ బి క్రియేటెడ్ ఆర్టిఫిషియల్లీ. మనం హ్యూమిడిటీని ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేయగలం. అండ్ రా కాటన్ ఈజ్ ఎ ప్యూర్ అండ్ నాట్ వెయిట్ లూజింగ్ మెటీరియల్. సో దిస్ ఇండస్ట్రీ స్ప్రెడ్ టు ద అదర్ పార్ట్స్. సో రా కాటన్ అనేది పర్ఫెక్ట్ ఎప్పుడుగా అలాగే ఉంటుంది, దాని డిమాండ్ అనేది అలాగే ఉంటుంది, దానికి ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ హ్యూమిడిటీ అనేది, సో వేవింగ్ లో హ్యూమిడిటీ అనేది ఉండాలి, అక్కడ క్లైమేట్ బాగుండాలి, రైట్. సో అందువల్ల సో ఆర్టిఫిషియల్ గా మనం ఎప్పుడైతే క్రియేట్ చేయగలుగుతున్నామో అదర్ పార్ట్స్ కూడా డెవలప్ అయింది, అదర్ పార్ట్స్ కి స్ప్రెడ్ అయిపోయింది ఇండస్ట్రీ అనేది, అదర్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ. ఓకే, కోయంబత్తూర్, కాన్పూర్, చెన్నై, అహ్మదాబాద్, ముంబై, కలకత్తా, లుధియానా, పుదుచేరి అండ్ పనిపట్ అండ్ సమ్ ఆఫ్ ద అదర్ ఇంపార్టెంట్ సెంటర్స్, ఇవన్నీ కూడా అదర్ ఇంపార్టెంట్ సెంటర్స్ ఇక్కడ డెవలప్ అయింది టెక్స్టైల్ ఇండస్ట్రీ. ఓకే, అబౌట్ 1/3 ఆఫ్ ద ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ టోటల్ ప్రొడక్షన్ ఈజ్ ఎక్స్పోర్టెడ్. సో 1/3 టోటల్ 3 parts అనేది ప్రొడ్యూస్ జరిగితే ఒకటి అనేది బయటకే ఇంపోర్ట్ మనం ఎక్స్పోర్ట్ చేసేస్తున్నాం, రైట్. అండ్ అహ్మదాబాద్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే లొకేటెడ్ ఇన్ గుజరాత్, బ్యాంక్స్ ఆఫ్ సబర్మతి రివర్ దగ్గర ఉంది. ఫస్ట్ మిల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1859 లో ఎస్టాబ్లిష్ చేశారు ఇక్కడ ఫస్ట్ మిల్, టెక్స్టైల్ మిల్. బికమ్ ద సెకండ్ లార్జెస్ట్ టెక్స్టైల్ సిటీ, ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ టెక్స్టైల్ సిటీ అయిపోయింది తొందరలోనే, అండ్ ముంబై తర్వాత. ఓకే, అహ్మదాబాద్ వాజ్ దేర్ ఫోర్ నౌన్ యాజ్ మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అంటాం. సో మాంచెస్టర్ అంత ఫేమస్, ఇక్కడ అదంత ఫేమస్ టెక్స్టైల్ కి. ఫేవరబుల్ లొకేషన్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద టెక్స్టైల్ ఇండస్ట్రీ. ఫేవరబుల్ లొకేషనల్ ఫ్యాక్టర్స్ అనేవి ఫేవర్ చేసాయి, రైట్. అహ్మదాబాద్ నియర్, సో కాటన్ గ్రోయింగ్ ఏరియాకి దగ్గర ఉంది, ఎన్షూర్స్ అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్ అనేది దొరుకుతుంది. సో కాటన్ గ్రోయింగ్ దగ్గర ఉంది కాబట్టి రా మెటీరియల్ వాళ్ళకు ఉంది. సో క్లైమేట్ ఉంది, స్పిన్నింగ్ అండ్ వేవింగ్ కి మంచి క్లైమేట్ అవైలబిలిటీ ఉంది, అండ్ ఫ్లాట్ టెరైన్ ఉంది, ల్యాండ్ అనేది ఫ్లాట్ గా ఉంది, అందువల్ల మిల్ సెటప్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది, సూటబుల్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మిల్స్. డెన్స్లీ పాపులేటెడ్ స్టేట్స్ ఆఫ్ గుజరాత్, మహారాష్ట్ర ప్రొవైడ్ బోత్ స్కిల్డ్ అండ్ సెమీ స్కిల్డ్ లేబర్. సో ముంబై అండ్ మహారాష్ట్ర అండ్ గుజరాత్ వీళ్ళని కూడా డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాస్ కదా, అందువల్ల ఏమవుతుంది స్కిల్డ్ లేబర్స్ దొరుకుతారు, ఆర్ సెమీ స్కిల్డ్ లేబర్స్. లేబర్ అవైలబిలిటీ అనేది పర్ఫెక్ట్ గా ఉంది. ఓకే, రా మెటీరియల్ ఉంది, ఓకే, క్లైమేట్ బాగుంది, లేబర్ వర్క్ ఉంది. ఓకే, వీళ్ళంతా అవైలబిలిటీ అనేది ఉంది. సో వెల్ డెవలప్డ్ రోడ్ అండ్ రైల్వే నెట్వర్క్ కూడా ఉంది అక్కడ. ఓకే, పర్మిట్స్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. ఓకే, రోడ్ అండ్ రైల్వే నెట్వర్క్ కూడా ఉంది, దస్ ప్రొవైడింగ్ ఈజీ యాక్సెస్ టు ద మార్కెట్ కి ఈజీగా రీచ్ అయిపోతుంది. ముంబై పోర్ట్ నియర్ ఫెసిలిటీస్ ఇంపోర్ట్స్ మెషినరీ అండ్ ఎక్స్పోర్ట్ ద కాటన్ టెక్స్టైల్. సో ముంబై పోర్ట్ ఉంది కాబట్టి అక్కడ మెషినరీ ఇంపోర్ట్ చేసుకోవచ్చు, అలాగే ఈ కాటన్ అంతా కూడా, కాటన్ టెక్స్టైల్స్ అంతా కూడా ఎక్స్పోర్ట్ చేసి చూసుకుంటారు. ఓకే, ఇవన్నీ కూడా బెనిఫిట్స్, లొకేషనల్ ఫ్యాక్టర్స్. ఓకే, బట్ ఇన్ ద రీసెంట్ ఇయర్స్ ద టెక్స్టైల్ మిల్స్ హ్యావ్ బీన్ హ్యావింగ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎందువల్ల సెవెరల్ టెక్స్టైల్ మిల్స్ హ్యావ్ బీన్ క్లోజ్ అయిపోతున్నాయి. సో ప్రైమర్లీ డ్యూ టు వై, మెయిన్ రీజన్ ఏంటంటే న్యూ టెక్స్టైల్ సెంటర్స్ వచ్చేసాయి అండ్ నాన్ అప్గ్రేడేషన్ ఆఫ్ ద మెషిన్స్. ఇక్కడ అహ్మదాబాద్ లో ఉన్న మెషిన్స్ అప్గ్రేడ్ అవ్వలేదు, టెక్నాలజీతో అప్గ్రేడ్ అవ్వలేదు, అందువల్ల క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఒసాకా. సో ఒసాకా ఎక్కడ ఉంది? జపాన్ లో ఉంది. ఇది కూడా టెక్స్టైల్ ఇండస్ట్రీ జపాన్ లో ఉంది. ఇది మాంచెస్టర్ ఆఫ్ జపాన్ అంటాం దీన్ని. ఓకే, సో ఒసాకా డ్యూ టు సెవరల్ జియోగ్రాఫికల్ ఫ్యాక్టర్స్ ఇక్కడ కూడా ఉన్నాయి, దీనికి కూడా అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి, డెవలప్ అయింది అందువల్ల. ఓకే, సో ఎక్స్టెన్సివ్ ప్లెయిన్ ఏరియా ఉంది అక్కడ. సో ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. సో గ్రోత్ ఆఫ్ కాటన్ మిల్స్ అనేవి గ్రో అయ్యాయి, ల్యాండ్ బాగా ఉంది కాబట్టి. ఓకే, వార్మ్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్ ఉంది. ఓకే, స్పిన్నింగ్ అండ్ వీవింగ్ కి చాలా బాగుంటుంది, హ్యూమిడ్ క్లైమేట్ ఉండాలి. ఓకే, ద రివర్ యోడో, సో వాటర్ సప్లై అనేది ఈ రివర్ ఇస్తుంది. ఓకే, వాటర్ సప్లై టు ద మిల్స్. లేబర్ ఈజీలీ అవైలబుల్ ఉన్నారు అండ్ లొకేషన్ ఆఫ్ పోర్ట్ ఫెసిలిటీస్ ఉంది. రా కాటన్ ఫర్ ఎక్స్పోర్టింగ్ టెక్స్టైల్స్. సో రా కాటన్ అనేది వీళ్ళు తెచ్చుకుంటారు, ఇంపోర్ట్ తెచ్చుకుంటారు, అక్కడ రా కాటన్ లేదు, ఇంపోర్ట్ చేసుకుంటారు అండ్ టెక్స్టైల్ ఫినిష్ అయిన టెక్స్టైల్ ని ఎక్స్పోర్ట్ చేసేస్తారు. సో ద ఇండస్ట్రియల్ డిపెండ్స్ కంప్లీట్లీ ఆన్ ద ఇంపోర్టెడ్ రా మెటీరియల్ మీద అది డిపెండ్ అయింది పూర్తిగా. కాటన్ ఎక్కడ నుంచి? ఈజిప్ట్, ఇండియా, చైనా, యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఫినిష్డ్ ప్రోడక్ట్ మోస్ట్లీ ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. ఇట్ హ్యాస్ ఎ గుడ్ మార్కెట్ డ్యూ టు ద క్వాలిటీ ఆఫ్ లో ప్రైస్ అండ్ క్వాలిటీ ఉండడం వల్ల సో వాళ్ళు మోస్ట్లీ ఎక్స్పోర్ట్ చేసేస్తారు, అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది అక్కడ నుంచి. త్రూ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టెక్స్టైల్ సిటీస్ ఆఫ్ ద కంట్రీ ఆఫ్ లేట్. సో ఒకప్పుడు బాగా ఇంపార్టెంట్ టెక్స్టైల్ సిటీయే, కానీ
the cotton textile industry of Osaka has been replaced by other industries వచ్చేసాయి. దాని ప్లేస్లోకి అదర్ ఇండస్ట్రీస్ వచ్చేసాయి, సచ్ యాజ్ స్టీల్ అండ్ ఐరన్ అండ్ స్టీల్, మెషినరీ, షిప్ బిల్డింగ్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, సిమెంట్, ఇవన్నీ కూడా దాన్ని రీప్లేస్ చేసి దాని ప్లేస్కి ఇవి వచ్చేసాయి. ఓకే, లెసన్ అయిపోయింది. క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్స్. సో వాట్ ఈస్ మెంట్ బై టర్మ్ ఇండస్ట్రీ? ఇండస్ట్రీ అంటే ఏంటి? డెఫినేషన్. విచ్ ఆర్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ద లొకేషనల్ ఆఫ్ ఇండస్ట్రీ? ఇండస్ట్రీ యొక్క లొకేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసే మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఓకే, విచ్ ఇండస్ట్రీ ఈజ్ ఆఫెన్ రిఫర్డ్ యాజ్ బ్యాక్ బోన్ ఆఫ్ మోడర్న్ ఇండస్ట్రీకి బ్యాక్ బోన్ అని ఏ ఇండస్ట్రీని అంటాం, ఎందుకు అంటాం? సో రెండు కూడా చెప్పాలి. ఓకే, విచ్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ర్యాపిడ్లీ ఎక్స్పాండెడ్ ఇన్ ముంబై? సో ర్యాపిడ్గా డెవలప్ అయింది టెక్స్టైల్ ఇండస్ట్రీ. వై? ఎందుకు? వై కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ బాగా డెవలప్ అయింది? దానికి రీజన్స్ ఏంటి? సో ఫోర్ట్ గ్లోస్టర్ ఎక్కడ ఉంది? న్యాచురల్ ఫైబర్ ఏది? ఇందులో న్యాచురల్ ఫైబర్ ఏది? డిస్టింగ్విష్ బిట్వీన్ అగ్రో బేస్డ్, మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్కి డిఫరెన్సెస్, పబ్లిక్ సెక్టర్కి, జాయింట్ సెక్టర్ ఇండస్ట్రీకి డిఫరెన్సెస్. ఓకే, వాటికి జస్ట్ తేడా చెప్పండి, ఇది అంటే ఏంటి, అదంటే ఏంటి. సో అలా జస్ట్ స్మాల్ ఆన్సర్స్ రాయండి. ఓకే, గివ్ ఎగ్జాంపుల్స్. వీటికి ఎగ్జాంపుల్ ఇవ్వండి. రా మెటీరియల్ అండ్ ప్రొడక్ట్స్, టెరిటరీ యాక్టివిటీస్, అగ్రో బేస్డ్, కాటన్ ఇండస్ట్రీస్, కోఆపరేటివ్స్, వీటన్నిటికీ ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇవ్వండి, 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. ఓకే, సో లెసన్ ఫినిష్ అయిపోయింది. థ్యాంక్ యూ.